హాయ్ ఫ్రెండ్స్, చూడండి బీరపాదులు పెరుగుతున్నాయి కొంచెం కొంచెం ఈ మధ్య పడిన వర్షాలకి. ఈరోజు చెప్పుకుందామా, మనం గతంలో నచికేతుడు రెండు వరాలు కోరుకున్నాడు, మూడోది అడుగుతున్నాడు అనమాట యమధర్మరాజుని. యముని దగ్గర నచికేతునకు మూడో వరం ఉంది. యమధర్మరాజు నచికేతుడిని అనేక ఆశలు పెట్టి ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఎలాగో ఇంటికి వెళ్ళిపోయి వరాలన్నీ తీసుకుని తిరిగి వెళ్ళిపోయి ఎంతెంతో ఆశలు పెడతాడు. కానీ ఈ నచికేతుడు అలాంటి వాడు కాదు. ఇలాంటి విషయాలు చెప్పి ప్రలోభ పెట్టవద్దు, ఇవి వద్దు నాకు, ఇంతకంటే ఉన్నతమైనవి సూచించండి నాకు. నీవు ఇస్తానన్న రాజ్యాలు, సుఖభోగాలు, అందమైన స్త్రీలు ఇవేవి వద్దు. మళ్ళా ఇంకా రథాలు, సంగీతం ఇవి కూడా నాకు వద్దు. ఇన్ని వేల మందిని ఇస్తానన్నావు, నా ఆయుర్దాయం పెరగదు కదా, అన్ని శరీరాలు రావు కదా, వేల మంది స్త్రీలను చూపించావు, నాకు శరీరం ఒకటే కదా, కనుక నన్ను పిచ్చివానిగా చేయవద్దు. నువ్వు ఈయన ఇచ్చినా కూడా నా జీవితం ఇంతే కదా, నా ఆయుర్దాయం ఈ శరీరంతో పరిమితమే. మరి నువ్వు ఇస్తానన్న సుఖాలు ఏవి నాకు వద్దే వద్దు, ఇవన్నీ నీవిగానే ఉంచుకో. నచికేతుడు ఎలాంటి శిష్యుడు, మంచి పదునైన బుద్ధి గలవాడు. ఇలా అన్నాడంట, మనుషులు ఎప్పుడూ సంపదలతో తృప్తి చెందరు. ఇది తెలియక ఊరికే సంపాదిస్తూ ఉంటాడు. తృప్తి చెందితే సంపాదించడం మానేస్తాడు. ధనం ఇంకా నాది అనుకునే ఏది అయినా ఆనందాన్ని ఇవ్వలేవు. నాదన్నది ఏది కూడా ఆనందాన్ని ఇవ్వలేదంట. ఇవి ఏవి సుఖం తీసుకురాలేవు. ఈ భౌతిక సుఖాలు ఏవి సుఖం తీసుకురాలేవు. మరి ఏంటి సుఖపడతాం, అదే చెప్తున్నాడు. బాలుడు చిన్నవాడే కానీ ఎంత పెద్దవాడో చూడండి. కాబట్టి మనం మనదైన నిజమైన స్థితిలో స్థిరంగా ఉండాలి, కానీ నాది అనే దాంట్లో కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలి, మనదైన నిజమైన స్థితిలో స్థిరంగా ఉండాలి, కానీ నాది అనే దాంట్లో కాదు. నిజంగా మనదైన స్థితిలో ఉండాలంట. నాది అనే దాంట్లో, నాది అనే దాన్ని మరిచిపోయేట్లుగా నేను అనేదాన్ని ధ్యానించాలంట. నాదని అన్నీ మనయే, అదే నాది అంటాం, ఇది నాదంటాం, పొలం నాదంటాం, ఇల్లు నాదంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ నాదంటాం. ఆ నాదనే దాన్ని మర్చిపోయేట్టుగా నేను అనేదాన్ని ధ్యానించు, రావాల్సిన స్థితి వస్తుంది. నచికేతాగ్ని అంటే ఏమిటో ధ్యానం తెలియజేస్తుంది. నచికేతుడు ఇంకెలా అంటున్నాడు, ఇంత ఇస్తానని మాట అన్నటువంటి నిన్ను దర్శనం చేశాను. ఇన్ని వరాలు ఇచ్చావు కదా, ఇస్తానన్నావు కదా, అలా అటువంటి వాడిని నిన్ను దర్శనం చేశాను. ఇస్తానన్నావు, ఇచ్చినట్లే కదా, నువ్వు నాకు ఉన్నావు. ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి? నచికేతుని మాటలు ఇలా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ జరిగింది. ఇంకా ఏమీ నాకు అది తప్ప, నువ్వు ఇస్తానన్నది అవన్నీ నాకు వద్దు, నువ్వు ఏవైతే ఇస్తానన్నావో ఆ మరణం తర్వాత కానీ అది కానీ కొన్ని అడుగుతాడు కదా, ఏది మంచిదో ఏది చెడుదో అదే కావాలి, కానీ నాకు ఇవన్నీ వద్దని చెప్పాడు. ఇంకా చాలా ఉంది, ఈ వేళకి ఇది సరిపోతుంది. సరేనా? మరి ఎలా మాట్లాడాడో చూడండి నచికేతుడు. యమధర్మరాజు దగ్గర ఏమీ భయపడకుండా, ఎంత బుద్ధిమంతుడు, ఎంత చురుకైన వాడు. ఇలా ఆయన ఆశ్చర్యపోతున్నాడు, నువ్వు నాకు దొరికే శిష్యుడు, నీకు ఇస్తాను, నీకు కాకపోతే ఈ విద్య ఎవరికి ఇస్తాను, నువ్వు ఏది అడిగేవి అది నీకు చెప్తాను అని, ఆ మార్గం ఏంటి అని ఇంకా చాలా చాలా చెప్తాడనమాట. గురు శిష్య సంబంధం చాలా. ఆ రోజుల్లో సతీ సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు తీసుకొచ్చింది. అదే గొప్పగా అనుకుంటాం. ఈ నచికేతుడు చూడండి, ప్రజలకి ఈనాటికి యోగాగ్నిని, ఈ నచికేతాగ్నిని మనకు పరిచయం చేసి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విషయమో కదా. మరి మనం కూడా ఏంటి, ఎంత చిన్నపిల్లోడు, ఈ యమధర్మరాజు మధ్య ఇలా సంభాషణ ఇలా జరుగుతుంది ఏంటి అన్నదాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం దాన్ని చాలా కుతూహలంగా ఆ సత్యం ఏంటో అదేంటో తెలుసుకోవాలి. ఇవన్నీ పోయి భౌతిక సుఖాలు ఎందుకు, నాది అన్నది కాదు, నేను అన్నదాన్ని తెలుసుకోమంటున్నాను. నాది అంటూనే నాది అన్నదాన్ని ధ్యానించమంటున్నాడు. నాది అనుకుంటూ నేను అన్నదాన్ని ధ్యానించమంటున్నాడు. అప్పుడు సత్యం తెలుస్తుంది అంటున్నాడు. మరి ఇవన్నీ మనం కూడా తెలుసుకుందాం. సరేనా? బాయ్.